వనపర్తి జిల్లాలో గ్రామ పంచాయతీ కార్మికుల సమ్మె 17వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా కొత్తకోట మండలంలోని ఎంపీడీఓ కార్యాలయం వద్ద సమ్మె చేస్తున్న కార్మికులకు వనపర్తి సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి గోపాలకృష్ణ సంఘీభావం తెలిపారు. కార్మికులకు 11వ PRCలో నిర్ణయించిన మినిమం బేసిక్ 19,000 రూపాయలు ఇవ్వాలని, ప్రమాదంలో మరణించిన కార్మికులకు 10 లక్షల నష్టపరిహారం అందించాలని ఆయన డిమాండ్ చేశారు. నా పేరు గోపాలకృష్ణ, సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి వనపర్తి. గ్రామ పంచాయతీ కార్మికులు తమ సమస్యలు పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తూ గత 17 రోజుల నుంచి సమ్మె బాట పట్టడం జరిగింది. ఈ సమ్మె పట్ల తెలంగాణ రాష్ట్ర గవర్నమెంటు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. గత 17 రోజుల నుంచి సమ్మె చేస్తూ ఉన్నా కూడా కనీసం కూడా పట్టించుకోలేనటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. ఈ రాష్ట్ర గవర్నమెంట్ మేము ఒక్కటే అడుగుతూ ఉన్నాం. ఈరోజు స్వచ్ఛ గవర్నమెంట్ అని చెప్పేసి, స్వచ్ఛ గ్రామ పంచాయతీ అని చెప్పేసి అవార్డులు తీసుకున్నటువంటి సర్పంచులు కావచ్చు, అదేవిధంగా కలెక్టర్లు కావచ్చు, మీరందరూ ఆ పథకాల వెనకాల ఉన్నటువంటి గ్రామ పంచాయతీ కార్మికుల శ్రమను దోచుకుంటున్నారు, గుర్తించాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఆ శ్రమకు గుర్తింపుగా ఈరోజు సమ్మె చేస్తూ ఉన్నాం. ఆ గుర్తింపు రావడం కోసం ఈరోజు సమ్మె జరుగుతూ ఉంది. కార్మికులకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. కనీస వేతనం 26,000 ఇవ్వకుంటే ఈ సమాజంలో కార్మికుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకత అనేది బయటపడతా ఉందనే విషయాన్ని అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా మల్టీపర్పస్ విధానాన్ని తక్షణమే రద్దు చేయాలి. కార్మికులకు PF, ESI సౌకర్యం కల్పించి కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలి. వారికి పని భద్రత లేదు. పనికి సంబంధించినటువంటి ప్రమాదకరమైనటువంటి అతి హీనమైనటువంటి పనులు చేస్తూ ఉన్నారు. ఆ సఫాయి కార్మికుల సలాం అని చెప్పినటువంటి సీఎం కేసీఆర్ మాటలు ఈరోజు ఎటువైపు వెళ్ళాయో ఒకసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడే తక్షణమే స్పందించి ఈ యొక్క సమస్యను పరిష్కారం చేయాలి. కార్మికుల JSS ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి సమ్మెకు ఈరోజు రాష్ట్ర గవర్నమెంట్ చర్చలకు పిలిపించి ఈ యొక్క సమ్మె డిమాండ్లను పరిష్కారం చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.